మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కరెక్ట్ 3 రోజుల ముందు జూబ్లీహిల్స్లో ఎట్లయితే 200 కోట్లు ఖర్చు పెట్టిర్రో మళ్ళా 3 రోజుల ముందు ఊర్లు గ్రామాలు విచ్చలవిడిగా ఆ రోజు కేసీఆర్ గారు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ప్రచారానికి ఎక్కడ పోలే, మంత్రులు ఎక్కడ పోలే. మొన్న కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా వారి యొక్క నియోజకవర్గాలకే పరిమితంగా పనిచేశారు. ఎవరన్నా మన నాయకులు అన్నా మీరు కంపల్సరీ రావాలంటే పక్కనే పోయారు. కానీ మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ చూసారు కదా బ్రహ్మాండంగా. మొన్న పేపర్లలో ఏదో రాశారు, టీవీలలో నేను మొన్న కేటీఆర్ గారు పక్కన కూర్చొని చెప్పిన, నిన్నగాక మొన్న ఈనాడు పేపర్ చదవండి. అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ వానికి 15 లక్షల ఓట్లు వచ్చినాయి, అధికారంలో లేని మనకు 10,879 ఓట్లు వచ్చినాయి. దీన్ని ఎవడన్నా గెలుపంటాడా? మనవలను రాత్రిలో పూట ఎత్తుకపోయి, సరే పాపం పండినప్పుడు పాపాలు పండేటప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతాయి. కానీ 2 ఏళ్ళ తర్వాత ఇక మాకు నేర్పించింది, మేము ఇంకా నేర్చుకుంది చాలా ఉంటుంది.